కలిగినటువంటి వాడు. ప్రజలందరూ ఇలా కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయి మా కులం గొప్ప, మా ప్రాంతం గొప్ప, మా వర్గం గొప్ప, మా జాతి గొప్ప అని వీళ్ళు కొట్లాడుకుంటూ ఉంటే వీళ్ళందరినీ సమకూర్చాలి అనేది పరలోకపు తండ్రి యొక్క ఆశ. కొట్లాడుకుంటున్న పిల్లలను చూసి కలపాలని తండ్రి ఆశపడ్డట్లుగా కొట్లాడుకుంటున్న కుమార్తెలను చూసి ఐక్యపరచాలని ఒక తల్లి ప్రాకులాడినట్లుగా మనందరినీ ఏ విధం చేతనైనా ఒకే కుటుంబీకులుగా మరలా మార్చాలి. బాబేలు గోపురపు పూర్వపు అనుభవం మరలా మన మధ్యలోకి తీసుకురావాలని ఆది నుండి, ఎప్పటి నుండి, బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయినప్పటి నుండి 2000 సంవత్సరాల వరకు పరలోకపు తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలా సమకూర్చాలి, ఎలా సమకూర్చాలి. కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయారు, ఎలా సమకూర్చాలి. ఇలా ఆలోచిస్తున్న ఆలోచనల మధ్యలో యెషయా గ్రంథంలో ఒక చక్కటి ప్రవచనం రాయబడింది. చూడండి అన్నమాట. యెషయా గ్రంథం బహు చక్కటి వర్తమానం, శ్రద్ధగా వినండి. ఏది పోగొట్టుకోవద్దు. ఇది సరిగ్గా మీరు అర్థం చేసుకున్నారంటే కుల ప్రస్తావన కానీ, ప్రాంతీయతత్వం కానీ, వర్గతత్వం కానీ పూర్తిగా మనలో సమాధి అవటానికి దేవుడు కృప చూపించునుగాక. 49వ అధ్యాయం, 5-6 వచనాలు నాతో కలిసి చెప్పండి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇజ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు ఇజ్రాయేలీలో తప్పించబడిన వారిని రప్పించున్నట్లును నా సేవకుడు ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. అందరం చప్పట్లు కొడుతూ. ఒక అద్భుతమైన ప్రవచనం ఇది. ఎవరిని గూర్చిన ప్రవచనమో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వ్రాయబడిన అద్భుతమైన ప్రవచనం. యేసుక్రీస్తు వారు అంటారు, ఏమంటున్నారు? యెహోవా తల్లి గర్భంలో నన్ను పుట్టించాడు. నెక్స్ట్ తమ్ముడు, నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. తల్లి మరియ గర్భాన యేసయ్యను పరలోకపు తండ్రి పుట్టించాడు. పురుష సహాయం లేకుండా పరలోకపు తండ్రి తల్లి మరియ గర్భాన యేసుక్రీస్తు వారిని పుట్టించాడు. ఎందుకు పుట్టించాడో తెలుసా? 2 కారణాలు. ఒకటి, చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చడానికి. నాట్ ఓన్లీ ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, భూదిగంతములో ఉన్న అన్యజనులందరినీ సమకూర్చటానికి యేసుక్రీస్తు వారు పుట్టి ఉన్నారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. దైవజనమా, ఒక్కసారి చూడండి. కులాలుగా, జాతులుగా, మతాలుగా, ప్రాంతాలుగా చెదిరిపోయిన ప్రజలను సమకూర్చగలిగిన శక్తి ఈ సృష్టిలో యేసుక్రీస్తు ఒక్కరికి మాత్రమే ఉంది. లోకంలో ఎన్ని మతాలన్నా రానివ్వండి, ఎన్ని మత గ్రంథాలన్నా రానివ్వండి, ఎన్ని ధర్మశాస్త్రాలు, ఎన్ని పద్ధతులన్నా రానివ్వండి, ఈ ధర్మశాస్త్రాలు, ఈ పద్ధతులు ప్రజలను విడగొడుతూ వచ్చాయి. మన కులం గొప్ప, వాడి తక్కువ కులం, మన రేస్, మన జాతి గొప్ప, వీళ్ళ జాతి తక్కువని లోకంలో ఉన్న మతాలన్నీ ప్రజలను చెదరగొడితే చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఏకముగా సమకూర్చగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. అసలు యేసుక్రీస్తు వారు కూడా పుట్టింది దేని కొరకంట? యెహోవా నన్ను పుట్టించాడు. ఎందుకు? చెదిరిపోయిన ఇశ్రాయేలీలను సమకూర్చడానికి. ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, అన్యజనులకు నేను వెలుగై ఉండున్నట్లుగా భూదిగంతముల వరకు చెదిరిపోయిన దేవుని ప్రజలను సమకూర్చడానికి తండ్రి నన్ను పుట్టించారు అని యేసయ్యను గూర్చిన ప్రవచన వాక్కు. నిజంగా అది నెరవేరిందా లేదా కొన్ని మాటలు చెప్తాను. యోహాను సువార్త
11వ అధ్యాయం బహు విలువైన మాట. ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట అంటాడు. నాతో కలిసి, యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించాను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈరోజు మనం వినబోయే వర్తమానం యొక్క టైటిల్ ఏంటంటే, ఈ యేసు మనలను సమకూర్చే సారథి. ఏ సారథి? మనందరినీ సమకూర్చే సారథి. దీని కూర్చే భక్తుడు ఇక్కడ అంటాడు, నాతో కలిసి అందరూ చెప్పాలి, నా వైపు చూస్తూ, యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను. ఇక్కడ 2 జనాలు చెప్తున్నాడు. ఆ జనము, చెదిరిపోయిన దేవుని పిల్లలు. ఆ జనం అంటాడు. ఆ జనం ఎవరయ్యి అంటే ఇశ్రాయేలీయులు. చెదిరిపోయిన దేవుని ప్రజలు ఎవరయ్యి అంటే, ఇందాక చెప్పే కదా, బాబేలు గోపురం దగ్గర ప్రజలందరూ ఏమైపోయారు? నేనంట ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు దేవుని పిల్లలే, దేవుని పిల్లలే, దేవుని పిల్లలే. ఎందుకు? ప్రతి మనిషిని సృష్టించిన సృష్టికర్త మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ జాతి, ఏ మతానికి చెందిన వాళ్ళైనా చెప్పండి, వాళ్ళందరూ ఎవరి పిల్లలు? కానీ దేవుని పిల్లలే. కానీ వీళ్ళు చెదిరిపోయారు. ఇక్కడ భక్తుడు ఏమంటాడు తెలుసా? ఆ జనమును, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు ఆయన చావనయ్యున్నాడు అంటాడు. అద్భుతం. ఇప్పుడు యేసయ్య చనిపోయారు కదా, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు కదా. ఆయన రక్తధారలు ఎప్పుడైతే నేల మీద పడ్డాయో, ప్రజల మధ్యలో ఉన్న కొలపు గోడలు నెట్ట నిలువున పడగొట్టి ఆ ప్రజలందరినీ యేసయ్య రక్తము ఏకము చేసింది. ప్రజలను ఏకం చేసింది. ఏకం చేసిందో లేదో దానికి నిలువెత్తు నిదర్శనం ఏదో తెలుసా? ఈ భూమి మీద ఉన్న జీవము కలిగిన దేవుని సంఘాలు. సరే, ఏ సంఘం దాకో ఎందుకు? దేవుడు మనకిచ్చిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఉంది. ఈ మినిస్ట్రీస్ యేసయ్య రక్తం ప్రజలను సమకూరుస్తుంది, ఏకం చేస్తుంది అనేదానికి నిలువుటద్దం. నేను కులాల ప్రస్తావన చెప్పను, కానీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎస్, మన ఆరాధనకు వచ్చే బిడ్డల్లో రాజులని పిలువబడిన వాళ్ళు ఉన్నారు. కమ్మవారు, కాపులు, రెడ్డులు, మాదిగ, మాల, ఎస్సీ, బీసీ, ఎస్టీ. ఒకప్పుడు మన కులాలు వేరు, మన జాతులు వేరు, మన వర్గాలు వేరు. ప్రక్కన కూర్చునే వాళ్ళం కాదు. ఎప్పుడైతే యేసయ్య రక్తంతో కడగబడ్డామో, ఆయన ప్రశస్త రక్తం ఎప్పుడైతే మనల్ని దర్శించిందో, ఇప్పుడు అందరం కలిసి ఒకే చోట కూర్చొని ప్రభువుని ఆరాధించే భాగ్యం దేవుడిచ్చాడు. అదే ఒకప్పుడు మనం లోకంలో ఉన్నప్పుడు, నా కులం గొప్ప, వీడు తక్కువ కులవాడు, మా జాతి గొప్ప, వీళ్ళ జాతి తక్కువ అని జాతులుగా, కులాలుగా కొట్టుకొని చచ్చేవాళ్ళు. అద్భుతం తెలుసా? అలాంటి మనం ప్రక్కన కూర్చొని, అక్క బాగున్నారా, చెల్లి బాగున్నారా, అన్నయ్య బాగున్నారా? ఎట్లా వచ్చింది ఈ బంధం? ఈ ఐక్యత ఎవరు కలుగు చేశారు? ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలాగా ఇక్కడ మనం కూర్చోవటానికి కారణం ఒకే పాత్రలోనిది త్రాగటం, ఒకే రొట్టెలోనిది మనం భుజించటం. ఎందుకు ఇలా కలిసిపోయామో తెలుసా? ఇది మన మంచితనం వలన జరిగింది కాదు, కానీ యేసు